ఖమ్మం గుమ్మంలో ఏ పార్టీకి టీడీపీ మద్దతిస్తుంది? ఎంపీ ఎన్నికల్లో వాళ్ల ఓటు ఎటువైపు? కాంగ్రెస్ అభ్యర్థికి చెయ్యెత్తి జై కొడతారా? కులాల కుడికలు తీసివేతలు చేసి కారెక్కుతారా? లేక ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీతో కలిసి వెళ్తారా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు టీడీపీ బలంగా ఉండేది. కొద్ది నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ తెలంగాణ నుంచి అభ్యర్థులను నిలబెట్టలేదు. అయితే ఖమ్మం జిల్లాలో టీడీపీని అభిమానించే వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లంతా కాంగ్రెస్ కు ఓటేశారు. అయితే ఈసారి టీడీపీ మద్దతుదారుల ఓటు ఏ పార్టీకనేది రాజకీయ చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లాలో టీడీపీ 3 వర్గాలుగా విడిపోయింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చాం కదా, ఈసారి కూడా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డికి ఓటు వేద్దామని ఓ వర్గం వాదిస్తోంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతివ్వాలని మరో వర్గం పట్టుపడుతోంది. ఇక ఏపీలో బీజేపీతో పొత్తుంది కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి వినోద్ రావుకు ఓటు వేయాలని మరికొందరు సూచిస్తున్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇలా ఖమ్మం టీడీపీ 3 పాయలుగా చీలిపోయింది. ఈ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలంటూ 3 పార్టీల అభ్యర్థులు టీడీపీ ఆఫీస్ గడప తొక్కారు. అయితే చంద్రబాబు ఆదేశాల మేరకు బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు ఒక వర్గం ప్రకటించడమే కాకుండా కాషాయ్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో సమావేశమై కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు మరో వర్గం ప్రకటించింది. జిల్లాలో ఉన్నటువంటి మాజీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా 7 కాన్స్టిట్యూన్సీస్ లో ఎక్కడ ఎవరు ఏంటనే గ్రామ శాఖ నుంచి మన నియోజకవర్గ శాఖ దాకా మరి పరిచయాలు పట్టున్నటువంటి నేను నిర్ణయం తీసుకోవడం లేట్ కావడం అనేది మీ నిర్ణయం మా నిర్ణయంగా భావించి కాంగ్రెస్ కు మద్దతిచ్చినందుకు టీడీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు పొంగులేటి. మీరు మనస్ఫూర్తిగా మీ మనోభావాన్ని, మీ ఆశీర్వాదాన్ని, మీ ప్రేమ అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సహకరించి సహాయం చేస్తున్నందుకు నా వ్యక్తిగతంగా నేను పార్టీ పక్షాన మరొకసారి మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ఇలా ఖమ్మం గుమ్మంలో టీడీపీ మద్దతుదారులు 3 దారుల్లో పయనిస్తున్నారు. పార్టీ 3 పాయలుగా చీలిపోయింది.